వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి అలాగే చెల్లెలు షర్మిల మధ్య ఇటీవల కాలంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. మనందరికీ తెలుసు. తాజాగా షర్మిల ఒక స్టెప్ ముందుకేసి అన్న మీద మరింత తీవ్ర వ్యాఖ్యలు చేయడానికి కూడా వెనకాడలేదు. జగన్మోహన్ రెడ్డి ఒక 420, జగన్మోహన్ రెడ్డి ఒక కేడి, జగన్మోహన్ రెడ్డి ఒక చీటర్ అంటూ పలు రకాల వ్యాఖ్యలు చేయటంతో ఇప్పుడు అది వైసీపీకి మింగుడు పడని అంశంగా మారింది. ఎందుకంటే షర్మిల మీద వీళ్ళు చేస్తున్న మాటల యుద్ధం కూడా, మాటల దాడి కూడా అలాగే ఉంది. అయితే షర్మిల రాజకీయంగా పోరాడుతుంది, వీళ్ళు మాత్రం షర్మిల మీద, షర్మిల కుటుంబం మీద వ్యక్తిగత విమర్శలు చేసి షర్మిలను వేధించి హింసించే ప్రయత్నం చేస్తున్నారు. షర్మిల కూడా ఒకానొక దశలో తీవ్ర మనస్తాపానికి లోనైంది. మనం చూసాం, మనం కంటతడి పెట్టుకునే పరిస్థితి. ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఈ విష ప్రచారం ఉందో, ఒక్కసారిగా మాట్లాడుతూ, కార్యకర్తలతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టుకున్న పరిస్థితి. ఒక రాజశేఖర రెడ్డి కూతురుగా ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను ఎక్కడికి వస్తే నన్ను అత్యంత నీచంగా, దారుణంగా నా అనుకున్న వాళ్ళు, నా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళే ఈరోజు, నాతో సమానంగా రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు ఈరోజు నన్ను ఏడిపిస్తున్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. సో దానిలో భాగంగానే జగన్మోహన్ రెడ్డి ఒక 420 అంటూ చాలా తీవ్రమైన వ్యాఖ్య అయితే చేసింది. వాస్తవానికి ఇదే వ్యాఖ్యలు ప్రతిపక్షాలు చేస్తే జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయిపోయి లేచిపోయేవాడు ఒంటికాలి మీద. వాస్తవానికి ఆయన మీద 420 కేసు ఉన్నమాట వాస్తవం, చీటింగ్ కేసు ఉన్నమాట వాస్తవం, 420 కేసులు. కానీ అదే మాట ప్రతిపక్షాలంటే జగన్మోహన్ రెడ్డి తీసుకోలేడు. కానీ ఈరోజు సొంత చెల్లె జగన్మోహన్ రెడ్డిని ఒక 420 అంది అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గురించి బాగా దగ్గరగా తెలిసిన వ్యక్తుల్లో తల్లి చెల్లి మొదటి వరుసలో ఉంటారు. ఎలాగా తండ్రి ప్రస్తుతానికి లేడు కాబట్టి తల్లి చెల్లి మొదటి వరుసలో ఉంటారు. జగన్మోహన్ రెడ్డి అసలు నైజం తెలిసిన ఈ ఇద్దరు కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉన్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలిసిన వాళ్ళు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డికి బహుశా దగ్గరగా ఉండలేరు. ఏదన్నా రాజకీయ స్వలాభం కోసం ఆయనతో అంటగాగితే అంటగాగాలి తప్ప వ్యక్తిగతంగా ఆయన గురించి తెలిసిన వాడు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డితో అంటగాగలేరు. ఆ విషయం స్వయంగా తల్లిని చెల్లిని చూస్తే అర్థమవుతుంది. ఇకపోతే ఈ విమర్శలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచక పాలనను దృష్టిలో పెట్టుకుని చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ప్రత్యేక హోదా మీద అయితే షర్మిల చాలా గట్టి స్టాండ్ తీసుకుంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా తీసుకురాలేదు? నాడు నరేంద్ర మోదీ మెడలు వంచి ప్రత్యేక హోదా తీసుకొస్తా, నాకు ఎంపీ సీట్లు ఇమ్మంటే ఆంధ్ర ప్రజలు నమ్మి ఇచ్చారు. మరి ఎక్కడ ప్రత్యేక హోదా? నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంపీలతో రాజీనామా డ్రామాలు ఆడిన జగన్మోహన్ రెడ్డి గెలిచిన తరువాత, అత్యధిక ఎంపీలు ఉన్న తరువాత ఎందుకు ఒక్కసారి కూడా రాజీనామా తెర మీదకు తీసుకురాలేదు? ఇలా పలు ప్రశ్నలను సంధిస్తూ ఈ కోవలోనే జగన్మోహన్ రెడ్డిని ఒక 420గా అయితే అభివర్ణించింది. కేసుల కోసం జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీకి దాసోహం అయిపోయాడు. 15 లక్షల కోట్ల విలువైన విభజన హామీలను జగన్మోహన్ రెడ్డి నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర తన కేసుల కోసం తాకట్టు పెట్టాడని చెప్పి తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ కంటే కూడా షర్మిల నుంచి ఎక్కువ ప్రమాదం పొంచి ఉన్నట్టుగా కనపడుతుంది. ఎందుకంటే షర్మిల చేసే వ్యాఖ్యలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకు వెళ్తున్నాయి. సరే, ప్రతిపక్షాలంటే రాజకీయ స్వలాభంతో చేశాయని చెప్పి ఎప్పుడు చేసే విమర్శలు, ఎప్పుడు చూసే విమర్శలే కాబట్టి చాలామంది లైట్ తీసుకోవచ్చు. బట్ షర్మిల చేస్తున్నటువంటి ప్రతి విమర్శ కూడా ప్రతి ఒక్కరూ ఆలోచించేటట్టు చేస్తుంది. ముఖ్యంగా వైసీపీ శ్రేణులే. షర్మిల మాటలను మొట్టమొదటిగా ఆలోచించేది, చూసేది ఎవరయ్యా అంటే వైసీపీ నేతలే. ఎందుకంటే ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి కూతురే. చాలామంది వైసీపీ నేతలు షర్మిలని వ్యతిరేకించట్లా, వైసీపీ కార్యకర్తలు షర్మిలని వ్యతిరేకించట్లా. ఎందుకంటే ఆవిడ కూడా రాజశేఖర రెడ్డి కూతురే. ఎవరి రాజకీయ పార్టీ వాళ్ళది. వ్యక్తిగతంగా షర్మిలకు రాజశేఖర రెడ్డి కూతురుగా మేము అభిమానిస్తాం. కానీ సరే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నా వ్యక్తిగతంగా షర్మిల అంటే మాకేమీ ద్వేషం లేదు అని చెప్పే వాళ్ళు కూడా ఈరోజు షర్మిల మాటల పట్ల ఆలోచించాలి. నిజమే కదా, జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా అన్నాడు కదా, ఆ రోజు కూడా మనం ప్రత్యేక హోదా గురించి బలంగా తిరిగాం కదా. జగన్మోహన్ రెడ్డి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఒకరు ఇచ్చే భిక్ష కాదు, అది మన హక్కు. శ్వాస ఉన్నంత వరకు ప్రత్యేక హోదా కోసం పోరాడతానని చెప్పాడు. మరి జగన్మోహన్ రెడ్డి ఎవరి శ్వాస ఉన్నంత వరకు పోరాడతానని నాకు అర్థం కాల. మీకు తెలుసో లేదో, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వెనకమాల ఆ ప్రత్యేక హోదా ఇది ఉండేది. సోషల్ మీడియాలో వెనకమాల కవర్ ఫోటోగా ప్రత్యేక హోదాని పెట్టుకుని అందులో కూడా పిక్లో కూడా ఏం పెట్టాడంటే ప్రత్యేక హోదా సాధనకి సంబంధించిన ఫోటో పెట్టుకునేవాడు ఆ జగన్మోహన్ రెడ్డి. తర్వాత అది 3 రాజధానులు అయిపోయింది అనుకోండి, ఇప్పుడు 3 రాజధానులు ఫోటో పెట్టుకున్నాడు అనుకోండి వెనకమాల, అది వేరే విషయం. అంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలను ఏ విధంగా మోసం చేశాడంటే చివరికి రాజీనామాల దాకా వెళ్ళాడు. అంటే నిజంగానే జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాడేమో అనుకున్నారు ఆ రోజుల్లో అందరూ.
మరి ఏమైపోయింది ప్రత్యేక హోదా? షర్మిల అడిగినా అడగకపోయినా మనం అడగాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటేశారు? ముఖ్యంగా యువత ఎందుకు ఓటేశారు? ప్రత్యేక హోదా కోసమే కదా. నువ్వేమన్నావు? చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయాడు, నాకు ఎంపీలను ఇవ్వండి మెడలు వంచి నేను తీసుకొస్తానన్నావు. సరే, చంద్రబాబు నాయుడు తీసుకురాకపోయాడు, ఓకే, నువ్వు మెడలు వంచుతానన్నావు కాబట్టి ఇచ్చారు. ఏం చేసావు? నరేంద్ర మోదీ రాగానే ఆయన తొడల ముందు వెళ్ళిపోయి నీ మెడలు వంచేసావు. నరేంద్ర మోదీ రాగానే నీ మెడలు వంచేసావు కదా. మరి నిన్నెందుకు నమ్మాలి ప్రత్యేక హోదా గురించి? మరి వచ్చే ఎన్నికల్లో ప్రత్యేక హోదా అంశమే లేదు. చూడండి, అసలు ఇప్పుడు ఎన్నికలు వచ్చేసాయి, 5 ఏళ్ళు గడిచిపోయింది, కనీసం ప్రత్యేక హోదా ఊసు కూడా తీసుకురావట్లేదు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు తీసుకురావట్లేదు? ఆ రోజు ఊరు వాడ ధర్నా చేశారు, జగన్మోహన్ రెడ్డి దీక్షలు చేశాడు ప్రత్యేక హోదా కోసం. ఎందుకు రాదో చూద్దాం, తెలంగాణ వచ్చింది మనకెందుకు రాదో చూద్దాం అన్నాడు. మరి ఏమైపోయినాయి ఈ ప్రగల్భాలన్నీ అంటే కేసుల కోసం నరేంద్ర మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పడిపోయినాయి. అందుకనే ఈరోజు షర్మిల జగన్మోహన్ రెడ్డిని అయితే చాలా ఘాటుగానే నిలదీసింది. దానికి సంబంధించిన ఒక వార్త కూడా వచ్చింది. షర్మిల ఏం మాట్లాడిందో డైరెక్ట్గా చూద్దాం. ఇదిగో, జగన్ ఒక కేడీ 420. స్వయంగా షర్మిల మాట్లాడిన మాటలే. ప్రజలను మోసగించిన వారిని ఇంకేమంటారు? షర్మిల ఎందుకు అన్నాననే దానికి కూడా ఒక వివరణ ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డిని ఎందుకు 420 అంది, ఎందుకు కేడీ అన్నది అంటే దానికి ఒక వివరణ ఇచ్చింది. ప్రజల్ని మోసగించిన వాళ్ళని ఏమంటారు? చీటర్ అంటారు కదా, 420 అంటారు కదా. చీటర్ అంటే 420 కదా. అందుకనే నేను జగన్మోహన్ రెడ్డిని 420 అంటున్నా. విభజన హామీలకు సంబంధించి, ప్రత్యేక హోదాకు సంబంధించి, నాడు ప్రతిపక్షంలో ఇచ్చిన హామీలకు సంబంధించి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోకి సంబంధించి అన్ని అంశాలలో కూడా ప్రజలను మోసం చేశాడు కాబట్టే, మోసగించిన వారిని 420 అంటారు కాబట్టే నేను జగన్మోహన్ రెడ్డిని 420 అంటున్నా. మోదీ కూడా మాట తప్పారు. ప్రత్యేక హోదా సాధనే కాంగ్రెస్ ధ్యేయం. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల రాష్ట్రాన్ని అధోగలిపాలు చేశారంటూ కంటతడి. చూడండి, ఇక్కడ సీఎం జగన్ 420 కేడీ ప్రత్యేక హోదా సాధన విషయంలో ఇచ్చిన హామీని విస్మరించారు. తల్లి లాంటి రాష్ట్రాన్ని వెన్నుపోటు పొడిచారు. ప్రధాని మోదీ కూడా మోసగించారని చెప్పి చెప్పడం జరిగింది. ఇక మోదీ వద్ద తాకట్టు పెట్టారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మోదీ వద్ద తాకట్టు పెట్టారు. 15 లక్షల కోట్ల విలువైన విభజన హామీల్ని కేంద్ర ప్రభుత్వం తొంగలో తొక్కిన వైకాపా సర్కారు నెమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించిందని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల రాష్ట్రానికి పట్టుమని 10 పరిశ్రమలు కూడా రాక యువత పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాలనలో యువత ఆంధ్రప్రదేశ్లో బ్రతికే పరిస్థితి లేదు. రాజశేఖర్ రెడ్డి వారసునుడిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ఇలా కేసుల కోసం నరేంద్ర మోదీ దగ్గర తాకట్టు పడిపోయాడని చెప్పి ఆవిడైతే చెప్పింది. అందుకనే వారసురాలిగా నేను వచ్చా. వారసుడు చేతగాని వాడు చేయలేకపోయాడు. వారసురాలిగా నేను వచ్చా. నేను ఆ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే రాహుల్ గాంధీ ప్రత్యేక హోదా మీద సంతకం పెడతానని చెప్పారు. కాబట్టి నేను ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిపించి రేపు కేంద్రంలో అధికారంలో రాగానే ప్రత్యేక హోదా తీసుకొచ్చే బాధ్యత నాదని చెప్పి ఈరోజు షర్మిల అయితే చెప్తుంది. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మాట చెప్పాడు, ఎవరైనా మాకు పర్లేదు, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు, మా మద్దతు పట్టు. జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు ప్రతిపక్షంలో. మరి ఇప్పుడు ఆ లెక్కన జగన్మోహన్ రెడ్డి ఎవరికి మద్దతు ఇవ్వాలంటే కాంగ్రెస్కి మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రకటన చేసింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ చేశాడు, రాగానే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీద చేస్తానని. మరి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాడా? అప్పుడు నువ్వు చెప్పిన మాటే కదా, ఏ పార్టీ అయినా మాకు పర్లేదప్ప, ప్రత్యేక హోదా మీద సంతకం పెట్టు, మా మద్దతు పట్టు, మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం అని మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి. మరి రాష్ట్ర ప్రయోజనాలన్నీ ఏమైపోయాయో మనకైతే తెలియదు. కానీ షర్మిల మాత్రం తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇది ఇక్కడ చెప్పింది చూడండి. రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక ప్రత్యేక హోదా మీద మొదటి సంతకం చేస్తానని రాహుల్ చెప్పారు. ఆయన మాట వల్లే నేను ఈ పోరాటం చేస్తున్నానని చెప్పారు. హోదా కోసం మూకుమ్మడి రాజీనామాలు చేస్తామన్న జగనన్న అధికారంలోకి వచ్చాక దాన్ని ఊసే ఎత్తలేదు. 3 రాజధానులు నిర్మిస్తానని రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని చెప్పి ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి అరాచకాలను కానివ్వండి, లేదా ప్రతిపక్షంలో హామీ ఇచ్చి మాట తప్పిన అంశాలను కానివ్వండి, షర్మిల చాలా బలంగా ముక్కుసూటిగా లేవనెత్తుతుంది. కానీ ఒక్క ప్రశ్నకు కూడా వైసీపీ పార్టీ నుంచి సమాధానం రాలేదు. ఈ ఒక్కటే కాదు, అనేక ప్రశ్నలు షర్మిల సంధించింది. కానీ ఏ ప్రశ్నకు కూడా వైసీపీ పార్టీ నుంచి స్పష్టమైన సమాధానం రాలేదు. అడపాదడపా సజ్జల రామకృష్ణారెడ్డి లేకపోతే రోజాయో ప్రెస్ మీట్ పెట్టి షర్మిలను విమర్శించడమే తప్ప జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ కూడా షర్మిల సంధించిన ప్రశ్నకు సమాధానం చెప్పలా. మరి సొంత చెల్లి అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్పని జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్తాడా? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. సో మొత్తంగా జగన్మోహన్ రెడ్డి నిజరూపం తెలిసిన షర్మిల అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద పెద్ద ఎత్తున యుద్ధం అయితే చేస్తుంది. మరి చూడాలి, షర్మిల చేసిన వ్యాఖ్యల పట్ల జగన్మోహన్ రెడ్డి స్పందిస్తాడా, లేదా తాను చేసింది మోసమేనని ఒప్పుకుని అలాగే గప్చిప్గా ఎన్నికలకు వెళ్ళిపోతాడా అనేది చూడాలి.